వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీడీటీవీ ఎంటర్టైన్మెంట్. ఈ రోజు మీకు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీళ్ళు ఏంటంటే ది కేక్ హౌస్ అనేది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది వీళ్ళది. సో ఏంటంటే ఇప్పుడు మనకి అసలు ఎలా రెడీ చేస్తారు, ఆ ఫొటోస్ ఎలా పెడతారు అనేది కూడా మనకి ఆ ప్రాసెస్ అనేది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. అది ఎలా చేస్తారో కూడా అని తెలియాలంటే మీకు కూడా తెలుసుకోవాలంటే నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, లేట్ చేయకుండా. లెట్స్ గో. కస్టమర్కి ఎలాంటి మోడల్ కావాలంటే అది నేను చేసిస్తాను. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక థీమ్ పెట్టుకుంటున్నారు కదండి, ఇప్పుడు బర్త్డేస్కి స్పెషల్గా యానిమల్స్ థీమ్ అని, కోకోమిలాన్, అది యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందో నేను కేక్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇస్తాను, కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. అలానే మాకు ఎక్కడెక్కడ సప్లై చేస్తానంటే ఆల్ ఓవర్ విజయవాడ సరౌండింగ్స్. ఎక్కడంటే హనుమాన్ జంక్షన్, ఏలూరు, హనుమాన్ జంక్షన్, ఇంకా గన్నవరం సైడ్ నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయి. ఇక్కడ జగ్గైపేట, ఇబ్రహీంపట్నం, తాడేపల్లి, మంగళగిరి, అక్కడి నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు అంటే మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ డైలీ కస్టమర్సా, లేదంటే వేరే వాళ్ళు ఏమన్నా సజెస్ట్ చేస్తారా ఈవిడ బాగా చేస్తారు అని? అంటే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వస్తాయి, రిలేటివ్స్, ప్లస్ ఇప్పుడు ఏంటంటే నేను 1.5 year నుంచి ఇన్స్టాలో పేజ్ స్టార్ట్ చేశాను. అలానే ఈవెంట్స్ వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యాను. సో ఈవెంట్స్ నుంచి వస్తాయి, ఫ్యామిలీ మెంబర్స్ రిఫరెన్స్ నుంచి వస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా ఆర్డర్ ఇచ్చారనుకోండి, పలానా దగ్గరకి ఇది కేక్స్ హౌస్ అన్న దగ్గర నాకు నచ్చింది మీరు అని సజెషన్స్ వల్ల కొంతమంది అలా వస్తున్నారు. ఎక్కువ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆన్లైన్ ఆర్డర్స్ ఎక్కువ వస్తుంది. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు. ఎక్కువ వచ్చేది మనకి ఇన్స్టా నుంచి. ఓకే. ఇన్స్టా నుంచి మీకు కొలాబరేషన్స్ వస్తాయా, లైక్ ఎలాగ ఆర్డర్స్ వస్తాయి? కొలాబరేషన్స్ వస్తాయి, ప్రమోషన్స్ నుంచి వస్తాయి. వాళ్ళు ప్రమోట్ చేసినప్పుడు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు నాకు పేజ్లో కొలాబరేట్ అవుతారు, లేదంటే మెసేజ్ పెడతారు, లేదా కాల్స్ చేస్తారు. కొంతమంది డెలివరీస్ పంపిస్తాను, లాంగ్ ఉన్న వాళ్ళకి డెలివరీ లేదు. కొంతమంది వచ్చి లాంగ్ ఉన్నా సరే వచ్చి పిక్ చేసుకొని వెళ్తారు. 1 kg బేస్ తీసుకున్నా అండి. 1 kg కేక్ ఇది ఒక 1 kg కేక్. అంటే ఇది విత్ వస్తుంది, ఇది హైట్ వస్తుంది కేక్. సో దీని మీద ఇది స్టెప్ కేక్ ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను, ఎలా పెట్టాలని కూడా. ఇందాక ఆల్రెడీ ఫ్రాస్టింగ్ అది చూపించాను కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ నేను చేసింది స్టెప్ కేక్ ఎలా పెట్టుకోవాలి, దాన్ని ఎలా మనం కస్టమైజ్ చేసుకోవాలని కూడా చూపిస్తాను. ఇది 2 kg స్టెప్ కేక్ అండి. 2 kgsలో కూడా నేను కస్టమైజ్ చేస్తాను, కాకపోతే ఎక్కువ హైట్ రాదు. ఇవి కేక్ డోవల్స్ అంటారు. మనకి స్టెప్ ఎలా నుంచి ఉంటుంది, పడిపోకుండా ఎలా ఉంటుంది, దీనివల్లే మనకి స్టెప్ అనేది ఆగుద్ది. దీని లోపల అది ఇన్సర్ట్ చేస్తాం అనమాట. అంటే మనకి కేక్ ఎంత హైట్ వరకు ఉంటుందో అంత హైట్ వరకు ఇది మనం కట్ చేసుకొని దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇది ఈటబుల్ కాదు, స్టిక్ టైప్లో ఉంటుంది. ఇలాగ మనం ఇన్సర్ట్ చేసేసుకోవడం. ఇప్పుడు ఇంత హైట్ ఉంది కదా, ఇక్కడ వరకు మనం కట్ చేసుకోవడమే. కట్ చేసేటప్పుడు పైప్ అనేది అడ్డు రాదా? అంటే మిడిల్లో ఉంటుంది కదా, మనం సైడ్కి కదా కట్ చేస్తాం. మేము ఆల్రెడీ చెప్తాం అనమాట, లోపల స్టిక్స్ ఉన్నాయి, ఫేస్కి కానీ వాటికి కానీ అంటే ఒక్కొక్కరు ఏంటంటే ఫేస్ ఇలా అనేస్తారు, అవి గుచ్చుకుంటాయి. అసలు ఇవి పెట్టకపోతే స్టెప్ నిలవదు, ఉండదు. సో ఇవి యాక్చువల్గా స్టిక్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఎలాంటంటే ఇలాంటి స్టిక్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. పెద్దవి వస్తాయి, ఇవి కూడా పెట్టుకోవచ్చు. అంటే మోడల్ బట్టి మనం కస్టమర్ తీసుకెళ్లే లాంగ్ అనుకోండి, ఇవైతే ఆగుతాయి, ఇది ఆగదు. అంటే ఎక్కువ వెయిట్ ఉండదు. ఇవైతే మనకి వెయిట్ ఉంటుంది కాబట్టి సో ఇవైతే మనకి సేఫ్. ఇది దీని వరకు ఇక్కడ వరకు నేను కట్ చేసుకుంటున్నాను. ఏదైతే కట్ చేసుకున్నాను ఇందులో మిడిల్లో ఇన్సర్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు మీరు ఆ పైప్ అనేది తీసి పెట్టారు కదా, సో ఈ గ్యాప్ లో మన కేక్ ఏమైనా కొలాప్స్ అయిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయేమో కదా? అంటే మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి.
ఇప్పుడు నేను విడివిడిగా స్టెప్ బై స్టెప్ ఫ్రిడ్జ్ లో పెట్టి చేస్తున్నాను కదా, ఇలా చేస్తే ఆల్రెడీ మనకి ఫ్రీజ్ అయి ఉంటది కదా కేక్, కొంచెమన్నా మనకి హార్డ్నెస్ వస్తుంది కదా, సో మనకి ఇలా పడిపోకుండా ఉంటది. అదే మనం వెంటనే కేక్ చేసేసి ఒకదాని మీద ఒకటి పెట్టేసాం అనుకోండి, అప్పుడే ఫ్రెష్ గా స్పాంజ్ కూడా సాఫ్ట్ గా ఉంటది కదా, అప్పుడు ఏమైనా పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాగా ఒక విడివిడిగా చేసుకొని 1 by 1 మనం యాడ్ చేసుకోవడం బట్టి పడిపోకుండా కూడా మనకి. ఇలాంటి కేక్ 2 hours గ్యాప్ ఇచ్చి మాకు ఇప్పుడే స్టెప్ కేక్ కావాలి అంటే అప్పుడు ఎలా చేస్తారు? అప్పుడు మనకి టైం ఉండదు కదా ఈ గ్యాప్ లో. అంటే 2 hours లో స్టెప్ కేక్ కావాలంటే అసలు నేను ఆర్డర్ తీసుకోనండి, ఎందుకంటే నేను ఇవ్వడం ఇచ్చేస్తా చేసేసి, కానీ కస్టమర్ దాకా వెళ్ళేసరికి అప్పుడు మెల్ట్ అయిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు మనకి పేస్ట్రీ అంటేనే కూల్ ఉండాలి, కూల్ లేనిది అసలు పేస్ట్రీ మనకి వేస్ట్ కదా. అసలు నేను సజెస్ట్ చేస్తా ఒక మినిమం 3 hours అన్న టైం కావాలండి అని. వాళ్ళు లేదు అన్నట్టయితే అసలు ఆర్డర్ తీసుకోను, రిస్క్ తీసుకోను మెయిన్. ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి, నేను నా వర్క్ వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి కదా. ఇప్పుడు నేను తీసేసుకోను ఆర్డర్, సరే అండి చేసేస్తానని ఇచ్చేస్తాను, అక్కడ బాగోలేదు అనుకో నాకే బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. సో అందుకే ముందు అసలు యాక్సెప్ట్ చేయను అలా 2 hours లో. అది 2 hours లో 1 kg 2 kg ఒకటే రౌండ్ కావాలన్నట్టయితే ఇస్తా. అంటే ఇప్పుడు నాకు వ్యూయర్స్ కున్న ఒక డౌట్ అండి, ఇప్పుడు కేక్స్ ఇప్పుడు ఫౌంటైన్ లాగా ఇలా చేయడము, బార్బీ డాల్ చేయడము, అది మనకి అసలు ఎన్ని గంటలు పడుతుంది? అంటే మోడల్ని బట్టి ఉంటుందండి. నాకు స్పాంజ్ అది చేయడం ఈజీ అయిపోతుంది. కస్టమైజేషన్ అనేది ఇంకొక 1 or 2 hours డెలివరీ ఇస్తాను అనగా నేను ప్రిపేర్ చేసుకుంటా. మొత్తం ఆల్ ఓవర్గా చేయడానికి 1.5 2 hours పడుతుంది. కేక్ మొత్తం అవుట్పుట్ మొత్తం రావాలి అంటే 1 and 2 hours పడుతుంది. ఇప్పుడు కేక్స్ మీద ఫోటో వేయడం ఒక ఎత్తు, ఇప్పుడు ఫొటోస్ పెడుతున్నారు, పుల్లలతో సమ్ ఫొటోస్ పెడుతున్నారు, అది కూడా కేకేనా మనకి? అంటే కేక్ మీద టాపర్స్ వస్తాయండి, నాన్ ఈటబుల్ వస్తుంది, ఓన్లీ షో పీస్ టైప్ లానా వస్తుంది అంతే. అవి తినకూడదా? తినకూడదు అంటే మనం కేక్ మీద వేస్తాం కదా, అది ఈటబులే. కేక్ మీద ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక్క నిమిషం, నా ఫొటోస్ రెడీ చేస్తారంటే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇదిగోండి ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఇది కేక్ మీద జస్ట్ అలా స్టిచ్ చేస్తాం అంతే, ఇది ఈటబుల్ కాదు. అది ఇది కాకుండా వేరే ఫర్ సపోజ్ మనకి బ్యాక్ వెళ్తే ఓల్డ్ ఉన్నాయి చూడండి ఫోటో కేక్స్, అవి ఫోటో మీద వేస్తారు, అది ఈటబుల్. షుగర్ షీట్ తో చేస్తారు, అది ఈటబుల్. ఇవి నాన్ ఈటబుల్. ఇప్పుడు ట్రెండ్ ఇవి అవుతున్నాయి. పెట్టేసి దీని వెనకాల స్టిచ్ చేసేసి మేము కేక్స్ కి మనం కస్టమైజేషన్ అంటే ఏ ఫోటో ఎక్కడ సెట్ అవుతుంది అనేది మేము చేస్తాము. ఇప్పుడు ఫొటోస్ మీకు పంపించకపోతే మరి మాకు ఇన్ని గంటల్లో ఇవ్వాలి, వాళ్ళు బిజీగా ఉంటారు, అప్పుడు మీరు అసలు ఏం చేస్తారు? అంటే వేరే మోడల్ చేసి ఇచ్చేస్తారా? అంతే అండి, నా దగ్గర ఉన్న మోడల్స్ నేను వాళ్ళకి షేర్ చేస్తాను, దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. లేదు అంటే పలానా మోడల్, ఇప్పుడు ఫస్ట్ బర్త్డే అనుకోండి బాబుది కానీ పాపది కానీ, వాళ్ళు ఇలా ఫస్ట్ బర్త్డే అండి మా బ్యాక్గ్రౌండ్ థీమ్ ఇది, మీరు ఎలా ప్లాన్ చేస్తారు అని నన్ను క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే నేను చెప్పిన సజెషన్ వాళ్ళకి నచ్చింది అనుకోండి, ఓకే చేసుకుంటారు, ఆ మోడల్ చేసిస్తా. లేదు వాళ్ళకి గూగుల్లో కానీ ఇప్పుడు విడిగా ఇన్స్టాలో కానీ వాటిలో చూసి నాకు పంపించినా అది కూడా చేస్తాను. ఇప్పుడు నాకు అర్జెంట్గా కావాలి ఏ మోడల్ అయినా ఓకే అంటే నాకు అనిపించిన మోడల్ ఆ టైంలో, అంటే ఎవరి వితౌట్ థీమ్ అయినా ఎవరిది. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరున్నారండి పలానా ఛానల్ అని చెప్పారు, నాకు కస్టమైజ్డ్ కేక్ కావాలి అని అంటారు. నేను ఆ ఛానల్లో మీరు ఒకవేళ పంపించలేని సిచ్యువేషన్లో ఉన్నారు, నేను గూగుల్ సెర్చ్ చేసుకోనో లేకపోతే అలా ఇన్స్టాలోనో అలా కొన్ని పిక్స్ కలెక్ట్ చేసుకుంటాను. అవి నేను ప్రింట్ తీపించుకొని ఇలా టాపర్స్లా చేసుకొని నేనే కస్టమైజేషన్ చేసేసి ఇస్తా. లేదు నాకు కస్టమైజ్డ్ వద్దు, నార్మల్ మామూలుగా ఒక కేక్ కావాలి, నార్మల్ బేసిక్ మోడల్ కావాలి అన్నట్టయితే నాకు తోచింది మోడల్ కానీ లేకపోతే ఏదన్నా కొంచెం ఉన్న గూగుల్లో వాటిలో ఇంట్రెస్టింగ్గా ఉన్నది కొంచెం యూనిక్గా ఉన్నది చేసేసి ఇస్తాం. దీన్ని థీమ్ చేస్తున్నానండి, ఫోటో థీమ్ చేస్తున్నాను. ఇదిగో నేను ఇప్పుడైతే ఫోటో థీమ్ చేస్తున్నాను, అది కూడా PDTV వాళ్ళది థీమ్ చేస్తున్నాను. దివ్య గారిది ఫొటోస్ యాడ్ చేసి థీమ్ చేస్తున్నాను. ఫొటోస్ అయితే నేను ఇలా తీపించుకున్నాను, ఇదిగోండి డిఫరెంట్గా ఏవైతే బాగుంటాయి కేక్ అని. దీన్ని ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటాను నచ్చిన ఫోటో లాగా. ఇప్పుడు చూపించిన ఫొటోస్లో ఈ ఫోటో పెట్టుకున్నానండి. దీనికి ఏంటంటే కింద ఫ్రాక్ లాగా నేను డిజైన్ చేస్తాను. ఇది కూడా ఫ్లవర్ నాజిలే, ఇది ఒక ఫ్లవర్, ఇంకొక డిఫరెంట్ ఫ్లవర్ నాజిల్.
దీనికి ఫ్రిల్స్ లాగా వస్తాయి. చిన్నది ఒకటి పెద్దది కదా. ఇది ఏంటంటే ఫ్రిల్స్ వస్తాయి కదా, ఆ నాజిల్ ఇది. ఇది డిఫరెంట్ గా ఉంటుంది. ఇది డిఫరెంట్ గా ఉంటది. ఇందాక ఏంటంటే ఫ్లవర్ లాగా వచ్చింది కదా, ఇది డిఫరెంట్ గా ఉంటది. బాల్స్ ఇవి బాల్స్ కాదు, నాన్ ఈటబుల్. ఇవి మనకి రెడీమేడ్ గా దొరుకుతాయి. ఇవి కూడా మనకి ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి. ఇవి గార్నిషింగ్ ఓన్లీ మనకి షో పీస్. ఓకే, ఆన్లైన్ లో ఏమని కొడితే వస్తుంది? ఇవా ఫ్లెక్స్ బాల్స్ అని కొడితే వస్తుంది. ఫ్లెక్స్ బాల్స్ బయట అడిగినా దొరుకుతాయి. అదే అశోకాలో దొరుకుతాయి. మనకి కేక్ మెటీరియల్ ఎక్కడ డెకరేషన్ బి ఇస్తారంటండి, చూడండి మరి. మనకి కేక్ మీద ఏ డెకరేషన్ అయితే కావాలో మనకి అన్ని అక్కడే దొరుకుతాయి. బయట ఎక్కడ దొరకవు నాకు తెలిసి. ఓకే, బయట అంటే మనకి అశోక్ ఎంటర్ప్రైజెస్, బయట అయితే మనకి ఆన్లైన్లో తప్ప ఇంకెక్కడ దొరకదు. ఓకే, ఇవి కొన్ని గార్నిష్ కోసం పెట్టుకుంటున్నాను. ఇలాగ ఇన్సర్ట్ చేయడమే. ఫొటోస్తో ఇలా కస్టమైజేషన్ చేశానండి. గ్లిట్టర్స్ ఇవి ఈటబుల్ గ్లిట్టర్సే. ఇవి ఏంటంటే మనకి కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా, కార్న్ ఫ్లోర్ దాంతో చేస్తారు. ఓకే ఓకే. ఇది మనకి ఆన్లైన్లో దొరుకుద్ది, లేదంటే ఇంట్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కలర్స్ ఎలా? కలర్స్ మనకి ఇప్పుడు జెల్ కలర్స్ యూస్ చేసాం కదా, కార్న్ ఫ్లోర్ మిక్స్లో మనం అది ఈ కలర్, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం మిక్స్ చేసుకోవచ్చు. మనకి ఏ షేడ్ కావాలంటే ఆ షేడ్ అవైలబుల్ ఉంటాయి. ఓకే, ఈ మెటీరియల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, కేక్ మెటీరియల్స్ మనకి అసలు ఎక్కడ దొరుకుతాయి? సూపర్ మార్కెట్లో అక్కడ ఏమన్నా దొరుకుతాయా? అంటే సూపర్ మార్కెట్లో మనకి అన్నీ దొరకవండి. ఓన్లీ ఎసెన్స్ కానీ చాక్లెట్స్ కానీ చిన్న చిన్నవి దొరుకుతాయి. ఇప్పుడు మనకి దొరికేది విజయవాడలో అంటే అశోక ఎంటర్ప్రైజెస్ అని హోల్ A to Z కేక్ ఐటమ్స్ దొరుకుతాయి. అశోక ఎంటర్ప్రైజెస్ 5 రూట్లో ఉంటుంది. మనకి A to Z మనకి అక్కడ అన్ని కేక్కి సంబంధించిన మెటీరియల్ బల్క్, హోల్సేల్, రిటైల్ రెండూ దొరుకుతాయి అక్కడ. ఓకే అనుకుంటే కొన్ని ఇప్పుడు ఇన్స్టాలో మనకి పేజ్, ఇప్పుడు నా పేజ్ ఎలా ఆన్లైన్, అలానే కొన్ని ఆన్లైన్ నుంచి కూడా తెప్పించుకుంటాం. ముంబై అటు నుంచి కూడా కొన్ని ఇక్కడ దొరకని ఐటమ్స్ అక్కడ నుంచి తెప్పించుకుంటాం. ఇది అసలు మీరు ఇలా స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 3 years అవుతుందండి. కానీ పబ్లిక్ అయ్యింది మటుకి 1.5 year నుంచి పబ్లిక్ అయ్యాయి. అప్పటి వరకు ఏంటంటే రిలేటివ్స్ నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, ఆ సర్కిల్ వరకే మనకి పబ్లిక్ అయ్యేది. ఇప్పుడు ఇన్స్టాలో నేను 1.5 year నుంచి స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇంకేంటంటే విజయవాడ సరౌండింగ్స్ మొత్తం తెలిసింది. అసలు మీకు ఇలా చేయాలని అసలు ఎలా ఇంట్రెస్ట్ వచ్చిందంటే, చాలా మందికి కుకింగ్ వేరే డిఫరెంట్ వరల్డ్. ఈ కేక్స్ ఇవన్నీ చేయాలి అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఏమన్నా స్టడీ చేయాలా, లేదంటే మనకి ఊరికే జస్ట్ నార్మల్ కేక్ ఇంట్లో చేస్తారు అలా చేసేసుకోవచ్చు అనే అసలు ఎలాగా? అంటే కొంతమందికి అది ఆ ప్రొఫెషన్ కావాలి అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏంటంటే టైంపాస్కి నేర్చుకుంటారు. కొంతమంది ఏంటంటే హోమ్లో ఉండి చేసుకునేది కదా అనేసి కొంతమంది నేనేంటంటే ఇప్పుడు నేను డిగ్రీ చేశాను, ఏదో ఒక జాబ్ చేయాలని ఉంటుంది కదా. సో వెళ్ళే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చూసుకోవాలి, అంత అవ్వట్లేదు. సో నేనేంటంటే మా పాప గురించి అని స్టార్ట్ చేశా కేక్. ఎందుకంటే మా పాప ఫస్ట్ బర్త్డే అప్పుడు లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఏదో ఒకటి చేయాలి కదా, ఇప్పుడు మనం ఏది చేసినా పిల్లల కోసమే. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? బయట నుంచి ఏం తెచ్చుకోలేము, ఫంక్షన్ చేయలేము. ఇంకా అందుకని ఇంకా కేక్ స్టార్ట్ చేయాలి, నేను కేక్ చేసి మా పాపకి అలా అన్నట్టు ఆ ఒపీనియన్తో స్టార్ట్ చేసా. ఫస్ట్ అయితే సేల్ చేద్దాము అని అయితే లేదు. తర్వాత ఏంటంటే ఇదే ప్రొఫెషన్గా మారింది నాకు. ఎందుకంటే బయటకు వెళ్ళి వర్క్ చేసే ఛాన్స్ ఉన్నా కూడా వెళ్ళే సిచ్యువేషన్ లేదు. సో ఇంట్లో హ్యాండిల్ చేయాలి, పిల్లల్ని హ్యాండిల్ చేయాలి అనేసి ఇంకా నేను సరే అందరికీ నచ్చుతుంది టేస్ట్, వాళ్ళు కూడా నాకు ఆర్డర్స్ చేస్తున్నారు, సరే ఇదే నేను చేసుకోవచ్చు కదా, ప్రొఫెషన్గా మార్చుకోవచ్చు కదా అనేసి నేను ఇంకా ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. ఓకే, అంటే దీనికి ఏమైనా స్టడీ అలా ఏమైనా ఉండదా? అంటే మన ఇంట్రెస్ట్ని బట్టి అంటూ
ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో కూడా చూసానండి. వాళ్ళు ఏంటంటే జస్ట్ నార్మల్ ప్రాసెస్ అంతా చూపించరు. లైక్ కొంతమందికి కొంచెం ఉంటుంది కదా, సో ఇలా చేసుకోవాలి, బేస్ రెడీ చేసుకోవాలి, క్రీమ్ కూడా చూపించారు ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది. కొంతమందికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అంటే నాలాంటి వాళ్ళకి కాదులే, కొంచెం వియర్స్ లాంటి వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అరే చూడాలి ఆ ఫ్లవర్స్ ఎలా చేస్తారు, ఈవెన్ డాల్ ఉంటుంది, ఆ డాల్ థీమ్ అసలు ఎలా చేయాలి, సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే కొంతమంది ఇప్పుడు నేను చేసిన నా పేజ్ చూసి నా కస్టమైజేషన్ చూసి కొంతమంది కోర్స్ కూడా నేర్పిస్తారా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో వల్ల వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా, అదొకటి. ఇంకా అంటే నేర్పిస్తాను, బట్ నాకు కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఈ ఇంట్లో నాకు వచ్చిన ఆర్డర్స్ ఇంట్లో హ్యాండిల్ చేసుకోవడం, ఇంకొకటి పిల్లలతోటి కొంచెం చిన్న పిల్లలు కదా, కొంచెం అందుకనే ఆగుతున్నాను. నేర్పించడం అయితే జరిగిద్ది. అలానే డైలీ మీకు అసలు ఎన్ని ఆర్డర్స్ డైలీ వస్తాయా, లేదంటే వారానికి ఒకసారి, నెలకు ఒకసారి లాగా ఎన్ని ఆర్డర్స్ వస్తాయి? వీక్లీ అయితే ఉంటాయండి. వీక్కి ఒక 10 ఆర్డర్స్ అన్న ఉంటాయి. వీక్కి ఒక 10 ఆర్డర్స్ అన్న ఉంటాయి. పర్ డే ఒక రోజు వీక్కి ఒక 1 డే నాకు ఫ్రీ దొరికిద్ది. మిగతాదంతా 1 or 2 ఆర్డర్స్ కస్టమైజేషన్ కదా, టైం పట్టిద్ది. వాటికే నాకు డే అంతా సరిపోతుంది. ఆర్డర్ వస్తేనే నేను ప్రిపేర్ చేసుకుంటా ఏదైనా సరే, అందుకని నాకు కొంచెం టైం పడుతుంది. మనం చూసేటట్టయితే మనం ముగ్గుల్లో అలా యూజ్ చేస్తున్నామేమో అనుకుంటారు, బట్ కాదు. ఇది కార్న్ ఫ్లోర్ తో ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే ఇంత కలర్స్ చూపించారు కదా ప్రీమియం అని చెప్పేసి, ఆ కలర్స్ ని మిక్స్ చేసి ఇది కార్న్ ఫ్లోర్ లో వేసుకోవచ్చు. కార్న్ ఫ్లోర్ లో వేసుకుంటే మనకి ఇలా వస్తుంది, వస్తుంది. సో ఇది ఈటబుల్, డోంట్ వరీ. దీన్ని మనం స్ప్రెడ్ చేసుకోవాలంటే ఈ మెషిన్ ఇది యూజ్ చేయాలి. హెయిర్ పంప్ ఉంటుంది, దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలంటే ఇప్పుడు చాలా మోడల్స్ ఇలానే వస్తున్నాయి గ్లిట్టర్ ఫినిషింగ్ తో. ఇలా దీన్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవాలండి. ఇది ఎయిర్ పంప్ అంటారు దీన్ని ఇలా ఎక్కువ ఓవర్గా వేసుకున్నా కూడా మనకి కొంచెం లుక్ పోతుంది. ఎంతవరకు కావాలో అంతవరకు వేసుకుంటే సరిపోతుంది. మేడం అయితే మా డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. అండ్ ఎందుకంటే మా ఎగ్జైట్మెంట్ని కూడా తీర్చేశారనమాట. మా వ్యూయర్స్ కూడా ఫొటోస్ అవి ఎలా చేయాలి, ఎలా చేస్తారు, అసలు దాన్ని ఎలా పిన్ చేస్తారు, అవన్నీ మాకు డౌట్స్ అయితే క్లారిఫై చేశారు. అందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఇట్లానే కంటిన్యూ చేస్తారా, అంటే హోమ్ మేకింగ్ కంటిన్యూ చేస్తారా, బేకరీ ఏమైనా పెడతారా? అంటే ఇంకా ప్రెజెంట్ అయితే ఏమనుకోలేదండి. ప్రెజెంట్ అయితే హోమ్ మేడే ప్రిపేర్ చేస్తాను. ఫర్దర్గా క్లయింట్స్ అయితే అడుగుతారు, మాకు అవైలబుల్గా బ్రాంచెస్ ఏమన్నా పెట్టచ్చు కదండి అనేసి క్లయింట్స్ అయితే అడుగుతున్నారు. పెడతా, కానీ పెట్టడం అయితే కాకపోతే 1 year టైం పడుతుంది. అలా కస్టమర్స్ని బట్టి, నా క్లయింట్స్ వాళ్ళు చేసిన సపోర్టింగ్ని బట్టి నేను ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. కంపేర్ విత్ బేకరీస్ కానీ ఇంకేదన్నా బయట చూసుకున్నట్టయితే మన విజయవాడలో అది కూడా నేనైతే చూసిందల్లా ఫస్ట్ టైం నేను విజయవాడలో కస్టమైజ్డ్ వినలేదు, చూడలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఉంటే నాకు కమెంట్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అయితే నేను వీళ్ళది బెస్ట్ అని అయితే నేను ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే ప్రతిదీ హోమ్ మేకింగ్ అంటే వాళ్ళు మన నేచురల్గా ఎలా చేస్తారు. ఇప్పుడు మనం ఇంట్లో ఫుడ్ చాలా నీట్గా వండుకుంటాం కదా, సో అలానే వీళ్ళు కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా మనకి చేసి చూపిస్తున్నారు.